ఇవాల్టి వీడియోలో డిసెంబర్‌లో మన గార్డెన్‌లో ఏం గ్రో చేస్తున్నాము, ఏమేం హార్వెస్ట్ చేశాము, అండ్ కొత్త చేంజెస్ ఏం చేశామో ఇవన్నీ మాట్లాడుకుందాము. నమస్కారం. నేను శ్రీదీప్ అండ్ శ్రీదీప్ గార్డెన్ స్టోరీస్‌కి వెల్కమ్. డిసెంబర్ అంటేనే గార్డెన్‌లో డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అన్నీ చకచకా గ్రో అయిపోతాయి. రోజులు లాంగర్ అవుతాయి, హాటర్ అవుతాయి అండ్ ఆల్మోస్ట్ గార్డెన్ మన నుంచి రోజు చాలా అటెన్షన్ డిమాండ్ చేసినట్టే ఉంటుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్‌లో కొన్ని హాట్ డేస్ అక్కడొకటి వచ్చాయి. సో, బాగా ఎండగా ఉన్న రోజుల్లో నేను చేసే ఫస్ట్ థింగ్ మా గార్డెన్‌ని షేడ్ క్లాత్‌తో కవర్ చేయడం. ఇదొక సింపుల్ స్టెప్పే. కానీ చాలా డిఫరెన్స్‌నిస్తుంది మన గార్డెన్‌కి. ఎస్పెషల్లీ ఈసారి సీజన్ డిలే అవ్వడం వల్ల చిట్టి సీడ్లింగ్స్ చాలా ఉన్నాయి కదా! వాటన్నిటిని కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తే అవి హెల్తీగా గ్రో అవుతాయి. ప్లస్ స్ట్రెస్ అవ్వవు. కానీ ఈ షేడ్ క్లాత్ వేయడానికే మాకు గంటన్నర పడుతుందండి. అండ్ హీట్‌తో కూడా గార్డెన్ భలే జనరస్‌గా ఉండింది. ఓవర్ ద లాస్ట్ 3 వీక్స్ మేము ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ బ్లూబెర్రీస్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. క్లోజ్ టు హాఫ్ ఎ కిలో బెర్రీస్ హార్వెస్ట్ చేశాము. ఇంకా ఆల్మోస్ట్ సీజన్ వచ్చేసింది. బుషెస్ వైండ్ డౌన్ అయిపోతున్నాయి రెస్ట్ కోసం. అండ్ నేను ఫస్ట్ లాట్ ఆఫ్ బచ్చల కూర కూడా హార్వెస్ట్ చేసేసాను. ఇది రెడ్ వెరైటీ. ఈ ప్లాంట్ అయితే ఎంత మెరిసిపోతుందో అసలు సమ్మర్‌లో అయితే భలే ఉంటుంది. అండ్ చూడటానికి వైన్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటాయో గార్డెన్‌లో. అండ్ అరౌండ్ ద గార్డెన్ అన్నీ చకచకా ఫిల్ అయిపోతూ ఉన్నాయి. నిమ్మకాయలు పెద్దగా గ్రో అవుతున్నాయి. దొండకాయ చెట్టు భలే ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ బెండకాయ చెట్లు అయితే చక్కగా గ్రో అయిపోతున్నాయి. ఇంకో రౌండ్ ఆఫ్ టొమాటో ప్రూనింగ్ కూడా చేశాను. రోమా టొమాటోస్ని మాత్రం నేను ప్రూన్ చేయను. ఎందుకంటే అవి డిటర్మినేట్ వెరైటీ. ఓన్లీ ఇండిటర్మినేట్ వెరైటీ టొమాటోస్ని మాత్రమే ప్రూన్ చేస్తాను. మనకి సెల్ఫ్ సీడ్ అయ్యి బోల్డ్ అండ్ టొమాటో చెట్లు వచ్చాయి కదా! ఇప్పుడు చూస్తే అర్థమవుతోంది ఇవన్నీ చెర్రీ టొమాటో చెట్లే. మనము పొటాటో ట్యూబర్స్ని సో చేసాం కదా! వాటిని ఇప్పుడు సాయిల్ తోటి హిల్లింగ్ చేసేస్తున్నాము. అండ్ ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్‌లో రోజు గార్డెన్‌లో క్విక్ డైలీ చెక్స్ చేయాల్సిందే. అప్పుడే మనము పెస్ట్ ఇష్యూస్ నుంచి అహెడ్ ఉండగలుగుతాము. అండ్ మన రంగులు గార్డెన్‌లో సన్‌ఫ్లవర్స్ అయితే పూర్తిగా సర్ప్రైజ్ చేస్తాయి. నేను మీకు చెప్పాను కదా! పెద్దగా గ్రో అవ్వాలి, ఇవేంటో బుడ్డగా ఉన్నాయి అని. నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయకుండా చక్కగా పెద్దగా గ్రో అయిపోయాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. అండ్ ఇవి డాలియాస్. ఇవి ఎంత బాగా వస్తున్నాయో. ఇవి ట్యూబర్సే. నేను ఫస్ట్ ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఈ ట్యూబర్స్ని తెచ్చి ప్లాంట్ చేశాను. ఎవ్రీ ఇయర్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. అండ్ ఈ కలర్ భలే ఉంటుంది అసలు. కుంకం కలర్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ నేను మీకు మా గార్డెన్‌లో మేము చేసిన 2 బిగ్ చేంజెస్ గురించి చెప్తాను. ఒకటేమో మేము మా పాండ్ ఏరియాని రిఫ్రెష్ చేశాము. ఇంకోటేమో కొత్త వెజిటబుల్ బెడ్‌ని యాడ్ చేశాను. ఫస్ట్ పాండ్ చూసేద్దాం. మా బ్యాక్‌యార్డ్‌లో వాటర్ ఫీచర్‌ని మేము ఎంజాయ్ చేస్తాము. ఆ జెంటిల్ ట్రిక్లింగ్ సౌండ్ ఆఫ్ వాటర్ ఎంత కామింగ్‌గా ఉంటుందో. నేచర్‌కి చాలా క్లోజ్‌గా ఉన్నట్టు, ఏదో ఫారెస్ట్‌లో ఉన్నట్టు. మా పాండ్ ఏరియా పార్షియల్ షేడ్‌లో ఉంది. ఓవర్ ది ఇయర్స్ మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్‌ని ఎక్స్పెరిమెంట్ చేశాము ఇక్కడ. ఒక స్టేజ్‌లో అయితే మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడే ప్లాంట్ చేశాము. ఇండోర్ ప్లాంట్స్ మాత్రం భలే థ్రైవ్ అయ్యాయి. ఆ సెటప్ ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ వర్క్ అయింది. కానీ స్లోగా ఆ ఏరియా అంతా క్లటర్ అవ్వడము స్టార్ట్ అయింది. రెగ్యులర్‌గా ప్రూనింగ్ చేస్తున్నా, రీషేపింగ్ చేస్తున్నా కూడా ఎప్పుడు ఎస్థెటికల్‌గా మంచిగా అనిపించలేదు. పాండ్ ప్లాంట్స్ కూడా చాలా ఛాలెంజ్ అయిపోయాయి. మాకేమో పాపిరస్ అండ్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ వెరైటీస్‌ని మేము తెలియక ప్లాంట్ చేసాం పాట్స్‌లో. వైల్ దే గ్రో వెల్ ఇన్ వాటర్. అవి చాలా అగ్రెసివ్ ప్లాంట్స్ అనమాట. చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. అండ్ పాండ్‌కి బ్యూటీ యాడ్ చేయడం బదులు ఓవర్ పవర్ చేయడం స్టార్ట్ చేశాయి. ఈ ఇయర్ కంప్లీట్ రిఫ్రెష్‌కి ట్రై చేశాము. యూజువల్‌గా ఈ టైంలోనే మాకు గార్డెన్ ప్రాజెక్ట్స్ చేయడానికి కుదురుతుంది. పిల్లలకి స్కూల్ అయిపోతుంది. సో, మాకు కాస్త టైం దొరుకుతుంది. మాకు ఒక బిగ్ ఇన్స్పిరేషన్ ఈ చేంజ్‌కి ఏంటంటే మా జపాన్ విజిట్.
మేము జపాన్‌లో లెస్ ఈజ్ మోర్ అన్న కాన్సెప్ట్ మాకు నచ్చింది. క్లీన్ మినిమల్ స్పేసెస్‌లో ఒక్క ఎలిమెంట్‌ని మాత్రమే వాళ్ళు హైలైట్ చేస్తూ స్పేసెస్‌ని క్రియేట్ చేశారు. సో, మేము మా ఈ ఏరియాకి మా పాండ్‌నే హీరోగా చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ స్టెప్ ఏమో ఉన్న చెట్లన్నీ తీసేసాము. ఆ తర్వాత చుట్టూతున్న సాయిల్ అంతటిని లెవెల్ చేసాము. ఆ తర్వాత పాండ్‌ని మొత్తం క్లియర్ చేసి, పాండ్‌లో ఉన్న చెట్లు తీసేసి, ఇప్పుడు చూడండి ఎంత ఆల్గే ఉందో ఈ చెట్లు తీస్తుంటే. జస్ట్ ఇది ఫ్యూ మంత్స్‌లోనే బిల్డప్ అయిపోయింది. పాండ్‌ని మొత్తాన్ని నేను చేత్తోనే క్లీన్ చేసేసాను. కెమికల్స్ ఏవి మేము యూజ్ చేయము. జస్ట్ ఒక బ్రష్ తీసుకొని ఈ పట్టిన నాచంతా నేను క్లియర్ చేసేస్తున్నాను. మాకు పాండ్‌లో ఫిష్ అండ్ ష్రింప్ కూడా ఉన్నాయి. సో, వాటిని టెంపరరీ ఒక బకెట్‌లోకి వేసేసుకున్నాం. పాండ్‌ని చక్కగా డ్రై చేసేసాము. సో, ఈ ప్రాసెస్ అంతా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్‌కి పాండ్ డ్రై అయిపోయింది. ఆ తర్వాత పాండ్‌లో వాటర్ వేసేసి ఫిష్‌ని వాటి ఇంట్లోకి పంపించేసాము. నెక్స్ట్ డే ఇక్కడే అడిలైడ్‌లో ఒక చిన్న లోకల్ బిజినెస్ ఉంది. వాళ్ళు పాండ్ ప్లాంట్స్‌లో స్పెషలైజ్ చేస్తారు. అదేం పెద్ద ఫ్యాన్సీ షాప్ కాదండి. ఒక ఆయనకి పాండ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో, ఆయన వాళ్ళ ఇంటి నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. లోకల్ బిజినెసెస్‌కి హెల్ప్ చేయడం, ప్లస్ ఇలాంటి చోట్ల వాళ్ళు చాలా పర్సనలైజ్డ్ సర్వీస్ ఇస్తారు. ప్లస్ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈసారి నేను ఓన్లీ చెట్లతోనే ఫిల్టరింగ్ అయ్యేటట్టుగా చూద్దాము అనేది థాట్ ప్రాసెస్ అనమాట. సో, మేము ఇంతకుముందు ప్లాంట్స్‌ని పాట్స్‌లో పెట్టాం కదా! అలా అవసరం లేకుండా ఉండేటట్టు చూస్తున్నాను. ఒక కీ ప్లాంట్ నేను యాడ్ చేసింది ఏంటంటే హార్న్వాట్. దీన్ని ఫాక్స్‌టైల్ అని కూడా అంటారు. ఇది ఒక ఫ్యాంటాస్టిక్ ఆక్సిజనేటింగ్ ప్లాంట్. ఇది వాటర్‌ని క్లియర్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్గల్ గ్రోత్‌ని తగ్గిస్తుంది. అండ్ మన ఫిష్‌కి, ష్రింప్‌కి షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటుగా వాటర్ లెట్యూస్, ఫ్రాగ్ బిట్ ఇలాంటి మరికొన్ని ఫ్లోటింగ్ ప్లాంట్స్‌ని కూడా యాడ్ చేశాను. ఈ ప్లాంట్స్ వాటర్‌కి షేడ్ ఇస్తాయి. ఎక్సెస్ న్యూట్రియంట్స్ ఉంటే అబ్జార్బ్ చేసుకుంటాయి. అండ్ న్యాచురల్‌గా మనకి వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. బాయ్స్‌కి కూడా ఫిష్ కొన్ని అక్కడ చూస్తే వాళ్ళకి ఇంకో 2 ఫిష్ తీసుకుంటాం అన్నారు. చెరొకటి సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఆ 2 ఫిష్‌ని కూడా పాండ్‌కి యాడ్ చేసేసాను. అండ్ ఈ పాండ్ సెక్షన్ అయిపోయాక మల్చ్ మ్యాట్ ఒకటి లే డౌన్ చేసేసాము. దాన్ని వుడెన్ పెగ్స్ తోటి ఇలా పిన్ డౌన్ చేసేస్తున్నాము. దెన్ మేము షేడ్ లవింగ్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. జస్ట్ కొన్ని మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! కొంచెం కాంట్రాస్ట్ యాడ్ చేయడానికి వైట్ పెబుల్ చెట్ల చుట్టూ వేసి రెడ్ మల్చ్ దానికి బయట వేసాము. బర్డ్స్ ఇంకా కొంచెం డిగ్ చేస్తున్న ఎడ్జెస్. మేబీ దీనికి స్టోన్ ఎండ్‌లో వేద్దామా అని అనుకుంటున్నాము. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. అండ్ పాండ్ ప్లాంట్ ప్లేస్‌లో మేము ఉన్నప్పుడు ఒక చిన్న ఫౌంటైన్ ఫీచర్ కూడా మాకు అక్కడ కనిపించింది. యాక్చువల్‌గా వాళ్ళు అవి అమ్మరు. వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు షోకి. నేను వాళ్ళని అడిగాను మాకు ఇలాంటిది ఒక చిన్న చేసిస్తారా అని. పాపం ఆయన చాలా కైండ్‌గా హి సెడ్ ఓకే దట్స్ ఫైన్ నేను చేసిస్తాను అని చెప్పారు. సో, అది ఒక 1 వీక్ తర్వాత రెడీ అయిందని కాల్ చేస్తే మేము వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. ఆ ఒక్క వాటర్ ఫీచర్ ఆ చిట్టి పాండ్ మా పెద్ద పాండ్‌లో పెడితే అసలు లుక్కే మారిపోయింది. ఆ పాట్ కలర్ కూడా ఇలా బ్లూయిష్ గ్రీన్ టోన్‌లో ఉండింది. అసలు మా స్పేస్‌లోకి ఎంత బ్యూటిఫుల్‌గా బ్లెండ్ అయిపోయిందో. అండ్ ఇంక ఇదేనండి ఫినిష్ లుక్. ఎంత కామింగ్‌గా, ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత బ్యాలెన్స్డ్‌గా అనిపించిందో. మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. ఇవాళ నేను మీకు మా బ్యాక్‌యార్డ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చూపిస్తాను. స్పెసిఫిక్‌గా మా గ్రోయింగ్ స్పేస్. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ ఏరియాలో 3 లేయర్ హెడ్జ్ ఉండేది. వెనకాలేమో టాల్ ఆర్నమెంటల్ ప్లమ్ ట్రీస్ ఉండేవి. మిడిల్ లేయర్‌లో లిల్లీ పెలీస్ ఉండేవి. అండ్ కింద లేయర్‌లో స్మాల్ డ్వార్ఫ్ బాక్స్ ట్రీస్ ఉండేవి. ఆ సెటప్ 13 ఇయర్స్ వరకు వండర్‌ఫుల్‌గా వర్క్ చేసింది. కానీ 3 ఇయర్స్ ఎగో ఆర్నమెంటల్ ప్లమ్స్ చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయాయి. అవి చాలా టాల్‌గా, ల్యాంకీగా గ్రో అయ్యి బ్రాంచెస్ స్నాప్ అవుతూ ఉండేవన్నమాట. ఆ స్నాప్ అయినప్పుడు పక్క వాళ్ళ ఇళ్ళ మీద పడి వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ కూడా చేసేవి. ప్లస్ రూట్స్ బాగా డీప్ గ్రో అయ్యి మా బ్యాక్‌యార్డ్ డ్రైనేజ్ తోటి కూడా ఇంటర్ఫియర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా హెవీ రెయిన్స్ అప్పుడు బ్యాక్‌యార్డ్ అంతా కూడా ఫ్లడ్ అయ్యేది. సో, ఇంకా 2022లో ఆ చెట్లను తీసేద్దామన్న హార్డ్ డెసిషన్ చేశాము.
అప్పటికే నేను మా ఫ్రంట్ యార్డ్‌ని ఒక ప్రొడక్టివ్ గ్రోయింగ్ స్పేస్‌గా మార్చేసున్నాను. అండ్ ఈ చెట్లన్నీ తీసేసాక ఖాళీ స్పేస్‌లో మళ్ళీ ఆర్నమెంటల్ ట్రీసే పెట్టదలుచుకోలేదు. ఎడిబుల్ గార్డెన్‌నే ఎక్స్‌పాండ్ చేద్దాము అనిపిచ్చింది. కాకపోతే ఇక్కడెప్పుడు గ్రో చేయలేదు కాబట్టి కొంచెం టైం తీసుకొని ఆ స్పేస్‌లో అసలేం గ్రో అవుతుంది, ఏం గ్రో అవ్వదు కొద్దిగా తెలుసుకొని అప్పుడు ప్లాంటింగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. కాకపోతే మాకు అండర్‌గ్రౌండ్ ఇరిగేషన్, లైటింగ్ కేబుల్స్ ఉన్నాయి. ప్లస్ మాకొక పెద్ద రెయిన్ వాటర్ ట్యాంక్ ఉంది. సో, దాని కనెక్షన్స్ ఇవన్నీ కూడా బ్యాక్ యార్డ్‌లోనే రన్ అవుతూ ఉన్నాయి. సో, అందుకనే ఆ పెద్ద పెద్ద చెట్లు తీసినప్పుడు ఆ మొద్దుల్ని గ్రైండ్ చేయలేకపోయాము. స్టంప్ పాయిజన్ కొట్టామనమాట వాటికి. జస్ట్ హోల్స్ డ్రిల్ చేసి పాయిజన్ కొట్టాము. విచ్ మెంట్ నేను డైరెక్ట్‌గా ప్లాంట్ చేయలేకపోయాను. ఆ పాయిజన్ కొంచెం వేర్ ఆఫ్ అవ్వాలి కదా! సో, ఫస్ట్ స్టేజ్ ఎక్స్‌పెరిమెంటేషన్ పాట్స్‌తోనే స్టార్ట్ చేశాము. పాట్స్ అన్నీ పెబుల్స్ వేసేసి దానిపైన పాట్స్ పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్‌ని గ్రో చేయడానికి ట్రై చేశాను. అండ్ ఆ స్పేస్‌లో ఏం గ్రో అవుతాయి, ఏం గ్రో అవ్వవో తెలుసుకోవడానికి. కొన్ని వర్క్ అయ్యాయి. కొన్ని అసలు వర్క్ అవ్వలేదు. షుగర్ కేన్ ప్లాంట్ దాంట్లో పాట్స్‌లో పెట్టి గ్రో చేస్తే సర్వైవ్ అయింది కానీ అసలు పెద్ద ఎదుగుదలే లేదు. కాలీఫ్లవర్స్ ఏమో ఓవర్ నైటే ఏవో తినేసాయి. ఇంకా బర్డ్స్ ఊరికనే పెబుల్స్‌ని కూడా అవి బాగా డిగ్ చేయడం స్టార్ట్ చేశాయి. ప్లస్ ఈ ఏరియా జస్ట్ మా టింబర్ డెక్‌కి పక్కనే ఉండడం వల్ల ఆ బర్డ్స్ ఎప్పుడైతే డిగ్ చేయడం స్టార్ట్ చేసాయో ఆ మట్టి, ఆ మల్చ్ అంతా పడి అంత డర్టీగా అయిపోయింది. అండ్ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బందయిపోయింది. కాకపోతే ఈ ఇయర్‌కి అనుకున్నాను ఓకే. మనకి ఏం గ్రో అవుతున్నాయో తెలుసు. డైరెక్ట్‌గా ప్లాంట్ చేసి చూద్దాము అని అనుకున్నాము. ఎందుకు అంటే ఈ ఏరియాల సాయిల్ అన్ని ఏళ్లగా మన చెట్ల ఆకులు పడి ఆర్గానిక్ మ్యాటర్ తోటి చాలా రిచ్‌గా ఉంది. అండ్ ఎర్త్ వార్మ్స్ అయితే ఇలా పట్టుకుంటే ఎన్ని వేల ఎర్త్ వార్మ్స్ ఉంటాయో అసలు. కాకపోతే బర్డ్ ప్రాబ్లమ్ చాలా వర్స్‌గా ఉండింది. అసలు మల్చ్, సాయిల్ అయితే డిగ్ చేసి మొత్తం స్కాటర్ చేసి అసలు మా డెక్ ఏరియా అయితే అసలు ఎంత డర్టీగా కనిపించడం స్టార్ట్ అయిందో అసలు మేము బయటికి చెప్పులు లేకుండా అసలు వెళ్ళలేము. ఇట్లా ఇంత బిగ్ లేయర్ ఆఫ్ సాయిల్ ఎప్పుడూ ఉండేది. ఇంక అప్పుడే డిసైడ్ అయిపోయాము. ఒక వెజిటబుల్ రైజ్డ్ బెడ్ చేద్దాము. మెయిన్‌లీ కొంచెం సాయిల్ హైట్‌ని కొంచెం లిఫ్ట్ చేస్తే కొంచెం అంత డెక్ మీద ఇంపాక్ట్ ఉండదు. ప్లస్ ఇదేమో ఎల్ షేప్ ఏరియా. డెక్‌లో మనం కూర్చున్నప్పుడు కూడా విజిబుల్‌గా ఉంటుంది. సో, ఎస్థెటికల్లీ కొంచెము కంటికి కూడా ఇంపుగా కనిపించాలి అనేది ఇంకొక క్రైటీరియా ఉండింది. అంటే ఫంక్షనలే కాదు కంటికి కూడా ఇంపుగా కనిపించాలి అని. ఇంకా ఫైనల్‌గా మేము ఒక కంపెనీని చూజ్ చేసుకున్నాము. వాళ్ళు రైజ్డ్ బెడ్స్‌లోనే స్పెషలైజ్ చేస్తారు. ఆ బెడ్స్ చాలా స్టర్డీగా, కస్టమైజబుల్‌గా ఉంటాయి. ప్లస్ ఈజీ టు అసెంబుల్ యాస్ వెల్. ఇనీషియల్ సెటప్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయింది మెటీరియల్స్‌కి. కానీ వి ఆర్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్‌కమ్. ఇంకా సాయిల్ దగ్గరకొచ్చేసరికి నేను చాలా పర్టిక్యులర్‌గా ఉండే. ఎందుకంటే మేము ఫ్రంట్ యార్డ్‌లో తెప్పించిన సాయిల్ అస్సలు బాలేకుండే. అండ్ నాకు చాలా ఇయర్స్ పట్టింది ఆ సాయిల్‌ని రివైవ్ చేయడానికి. సో, ఈసారి మాత్రం బాగా రీసెర్చ్ చేసి ఒక లోకల్ సాయిల్ కంపెనీ తోటి మాట్లాడి నా ఓన్ సాయిల్ బ్లెండ్‌ని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి తయారు చేయమని అడిగాను. వాళ్ళు చాలా ఆర్గానిక్ ఎలిమెంట్స్‌ని, పాటింగ్ మిక్స్‌ని రఫ్‌లీ 1:2 రేషియోలో కంబైన్ చేసి నాకిచ్చారనమాట. మీకు గనక ఆ కంపెనీ ఏం యూజ్ చేశాను, ఎలాంటి బ్లెండ్ యూజ్ చేశాను, ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ వదలండి. నేను తప్పకుండా మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఈ బెడ్ వచ్చేసి థర్స్‌డే రోజు కంప్లీట్ అయింది. ఫ్రైడే నుంచి థండర్ స్టార్మ్స్. ఒక్కసారి వెదర్ పనికొచ్చింది మనకి. ఎందుకంటే థండర్ స్టార్మ్స్ వల్ల వర్షం వల్ల సాయిల్ చక్కగా సింక్ అయిపోయింది. అండ్ మన సాయిల్‌కి మంచి గుడ్ స్టార్ట్‌ని కూడా ఇచ్చేసింది. ఇంకా ఒక 2 వీక్స్ సాయిల్‌ని రెస్ట్ చేసేసాము. రెస్ట్ చేశాక ప్యాషన్ ఫ్రూట్ చెట్టే తీసుకొచ్చి పెట్టాను. అండ్ మిగిలిన అన్ని కుకుంబర్, బర్లోటి బీన్స్ అండ్ మ్యారీగోల్డ్స్, చామంతి పూలు, బంతి పూలు, సెలోజియా, డెయిజీస్ వీటన్నిటిని సీడ్స్ తోటి పెట్టేశాను. చాలా మటుకు జర్మినేట్ అయిపోయాయి. అండ్ ఆ బేర్ సాయిల్ మీద చిట్టి చిట్టి మొలకలు గ్రీన్ కలర్‌లో నాకు ఎప్పుడు చూసినా ఎన్ని ఇయర్స్ అయినా ఒక కొత్త చెట్టు చిగురు చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అసలు. అండ్ ఈ స్పేస్ ఒక లాంగ్ జర్నీ అయిందండి. బట్ ఐయామ్ సో ఎక్సైటెడ్ టు సీ ఇట్ కమ్ టుగెదర్. మీ అందరికీ ఈ స్పేస్ ఎలా గ్రో అవుతుంది, మేము ఇంకా ఈ ఎక్స్ట్రా గ్రోయింగ్ స్పేస్ తోటి ఏమేం గ్రో చేసి ఇంకా మా ప్రొడక్షన్ ఎలా ఇంక్రీజ్ చేస్తాము, ఇలాంటి ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ మేక్ ష్యూర్ టు ఫాలో అలాంగ్.
ఇవాల్టి ఎపిసోడ్‌లో నాతో పాటు మా గార్డెన్‌లో నడిచిన మీ అందరికీ బిగ్ థ్యాంక్ యూ. ఈ గార్డెన్ జర్నీని ఇంకా ఫాలో అవ్వాలి అని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కనెక్ట్ అవ్వండి. పాండ్ గురించి కానీ, రైస్డ్ బెడ్స్ గురించి కానీ, లేదా గార్డెనింగ్ రిలేటెడ్ ఐడియాస్, సజెషన్స్ ఆర్ క్వెషన్స్ ఉంటే కామెంట్స్‌లో షేర్ చేయండి. నేను చదివి మీకు నాకు చేతనైనంత కామెంట్స్‌లో రిప్లై చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంట్లో ఓ చిన్న పూల చెట్టయినా, ఓ కూరగాయ చెట్టయినా ఏదో ఒకటి నాటండి. మీరిప్పుడు నాటే ఆ చిట్టి మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది.